విష్ణు వాళ్ళ ఆఫీస్కి అయితే క్లయింట్ వచ్చి మాట్లాడుతూ ఉంటారు. ఇక క్లయింట్ అలా వర్క్ గురించి చెప్తూ ఉంటే విష్ణు అయితే మాత్రం ధర గురించి ఆలోచిస్తూ అసలు ఆ తప్పు ఎలా జరిగింది, తప్పు అసలు జరగనే లేదు అని చెప్పి విష్ణు ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ఆ క్లయింట్ ఈ ప్రాజెక్ట్ ఎలాగైనా సరే మనమే డీల్ చేయాలి, అస్సలు వదులుకోకూడదు అని చెప్పి అంటూ ఉంటారు. ఇంతలో విష్ణు అయితే ధర చేసిన పనులు, వాళ్ళ అమ్మ మాట్లాడిన మాటలు, ఎలాగైనా సరే నువ్వు ధరాని పెళ్లి చేసుకోవాలి అన్న మాటలు అవన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటూ గుర్తు తెచ్చుకొని విష్ణు అయితే చాలా డిస్టర్బ్ అయిపోతాడు. అది చూసి అజయ్ అయితే ఏంటి విష్ణు ఏదో ఆలోచిస్తున్నట్టుగా ఉన్నాడే అని చెప్పి విష్ణు వైపు చూస్తాడు. ఇక వాళ్ళ సార్ అయితే హలో విష్ణు గారు, నేను చెప్పింది అర్థమైందంటే సార్ చెప్పండి అంట. ఏంటి నేను ఇక్కడ మీటింగ్ గురించి మాట్లాడుతుంటే మీరు మీ పర్సనల్ విషయాలు గుర్తు తెచ్చుకుంటారేంటి, అసలు మీరేమనుకుంటున్నారు, ఈ ప్రోడక్ట్ ఎంత ఇంపార్టెంటో చెప్పాను, అయినా సరే మీరు ఎంత రెక్లెస్ చేశారు, అసలు నాకు ఇక్కడికి రావడం తప్పయింది, నేను ఇక్కడ ఉండను, సరే నేను ఇప్పుడే ఇది క్యాన్సిల్ చేసుకుంటున్నానని చెప్పి అక్కడి నుండి అయితే వెళ్ళిపోతారు. అది చూసి అజయ్ అలాగే విష్ణు అయితే సార్ ఆగండి అన్నా సరే అతను ఆగకుండా వెళ్ళిపోతారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.